ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్‌మెంట్ ఈరోజు సింగరేణి కోల్ స్కామ్ గవర్నర్ బంగ్లాకి చేరింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు వెళ్లి ఈ కోల్ స్కామ్‌కి సంబంధించినటువంటి ఫిర్యాదును గవర్నర్‌కి ఇచ్చిర్రు. మరి గవర్నర్ గనక రెస్పాండ్ అయితే ఈ అంశంలో ఎట్లాంటి పరిణామాలు రాష్ట్రంలో ఉండేటువంటి అవకాశం ఉంది? గవర్నర్ రెస్పాన్స్ తర్వాత రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇదే ఈరోజు ప్రశ్న. అయితే ఇక్కడ ప్రైమరీగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీజేపీకి, కాంగ్రెస్‌కి, ముఖ్యమంత్రికి, మోడీకి ఉన్నటువంటి సంబంధాలను దృష్టిలో పెట్టుకుంటే నిజంగానే గవర్నర్ రెస్పాండ్ అవుతారనేటువంటి ఆశ చాలా తక్కువగా ఉంది. కానీ రీసెంట్‌గా ఒక 2 నెలల కింద ప్రధానమంత్రి బీజేపీ ఎంపీలకు తలంటి పోశారు. మీరు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాదిరిగా పోటీ పడడం లేదు. ప్రజా సమస్యలను ఎలుగెత్తడంలో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఎండగట్టడంలో అనేటువంటి మాట ప్రధాని స్వయంగా చెప్పిర్రు అని చెప్పి అన్ని పత్రికలు మేజర్‌గా రాసినాయి. మరి ఆ తర్వాత బీజేపీ శైలి మారిందా అని అంటే ఇప్పటి వరకైతే ఆ 2 నెలల కాలంలో ఎప్పుడు కూడా బీజేపీ మంత్రులు, బీజేపీ కేంద్ర మంత్రులు గానీ, ఎంపీలు గానీ, ఈవెన్ పార్టీ ప్రెసిడెంట్లు గానీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ అవినీతి పైన రెస్పాండ్ కాలేదు ఇప్పటి వరకైతే. కానీ గవర్నర్ గనుక ఈ కోల్ స్కామ్‌కి సంబంధించినటువంటి ఎపిసోడ్‌లో ఉన్నటువంటి ఆధారాలను కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది కాబట్టి రెస్పాండ్ అయితే చీఫ్ సెక్రటరీకి గానీ, ముఖ్యమంత్రికి గానీ, ప్రభుత్వానికి గానీ నిజాలు ఇవ్వాలి అనేటువంటి ఒక నివేదికను గనక అడిగితే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద సెట్ బ్యాక్ అవుతది. ఎందుకంటే ఇన్ని రోజుల వరకి ఏదో ఒక రకంగా దాటవేత ధోరణితోని, అటెన్షన్ డైవర్షన్‌తోని కాలం గడుపుకుంటా వస్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ గవర్నర్ గనుక బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి వివరాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే గనక డెఫినిట్‌గా ఆయన అడగాల్సి వస్తుంది. ఎందుకు అనంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అందులో ప్రైమా ఫేసి సాక్ష్యాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి సందర్భంలో రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకుడు, ప్రభుత్వాధినేత టెక్నికల్‌గా గవర్నరే. తన ప్రభుత్వం పైన తాను సారథ్యం వహిస్తున్నటువంటి ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా గవర్నర్ ఇంటర్వీన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటిదంటే చాలా సంవత్సరాల తర్వాత ఇందిరాగాంధీ కాంగ్రెస్ జమానా తర్వాత గవర్నర్లు బాగా యాక్టివ్ అయినట్టు కనిపిస్తారు దేశవ్యాప్తంగా. అటు తమిళనాడు గానీ, కేరళ గానీ, కర్ణాటక గానీ, వెస్ట్ బెంగాల్ గానీ అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాంటీ బీజేపీ పార్టీల పైన గవర్నర్‌ని ఒక టూల్‌గా వాడుతుంది. అట్లాంటి బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద కోల్ స్కామ్‌లో దొరికినప్పుడు, స్వయంగా ముఖ్యమంత్రి బావమరిది ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నప్పుడు, ఉప ముఖ్యమంత్రి ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నప్పుడు రెస్పాండ్ అవుతుందా? కాదా? అనేటువంటి ప్రశ్న ఇప్పుడు అందరి లోపల ఉంది. నిజంగానే బీజేపీకి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్‌కి గనక ఎలాంటి ఒక ఏమంటారు బయటకి చెప్పలేనటువంటి ఒక ఒప్పందం గనక ఉంది, లేదు అనేటువంటి అంశాన్ని ప్రజలకు చెప్పడానికి ఇదొక గొప్ప అవకాశం. నిజంగానే బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్‌ని తన ప్రత్యర్థిగా భావిస్తున్నది. తనకు ఢిల్లీలో ఉన్నటువంటి వైరం ఇక్కడ తెలంగాణలో కూడా ఉంది. ఢిల్లీలో ఒక మాట, తెలంగాణ గల్లీలో ఇంకొక మాట కాదు అనేటువంటి విషయం చెప్పాల్సి వస్తే గనక ఇది బీజేపీకి ఒక గొప్ప అవకాశం. మరి బీజేపీ ద్వారా నియమించినటువంటి గవర్నర్ రెస్పాండ్ అవుతాడా? రెస్పాండ్ కాదా? అనేటువంటి మొత్తం ఈ అంశం చుట్టే రానున్న రోజుల్లో రాజకీయాలు తిరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గానీ, కేంద్ర ప్రభుత్వాన్ని గానీ ఈ అంశంలో ఇంటర్వీన్ అవ్వండి, ఇన్వాల్వ్ అవ్వండి అనేటువంటి ఒక డైరెక్షన్ గనుక ఇస్తే, సెంట్రల్ గవర్నమెంట్‌కి ఒక రిక్వెస్ట్ గనుక చేస్తే డెఫినిట్‌గా ఇప్పటికే వరుసగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడకి మళ్ళొక పెద్ద దుడ్డు పట్టినట్టే అయితది. ఎందుకంటే ఆయన ప్రతిసారి ఎన్ని ఆరోపణలు వచ్చినా అటు సివిల్ సప్లై స్కామ్ నుంచి మొదలుకొని తాజాగా హెచ్‌టిఎల్‌పి వరకు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కుంభకోణం వరకి, తాజాగా కోల్ సంబంధించిన ఈ స్కామ్ వరకి
ఆయన ఢిల్లీలో ఉన్నటువంటి తన పరిచయాలు, అటు బీజేపీతో ఉన్నటువంటి ఒక అన్‌సైడ్ అగ్రీమెంట్ బలం చూసుకొని మురిసిపోతున్నటువంటి ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ చేస్తూ వస్తుంది. ఒకవేళ అలాంటి ఒక అన్‌సైడ్ అగ్రీమెంట్ గనుక బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్యలో లేకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఈ ఆరోపణ పైన కేంద్రం రెస్పాండ్ కావడానికి, గవర్నర్ ద్వారా రెస్పాండ్ కావడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే సింగరేణిలో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంది కాబట్టి వాళ్ళకి ఈ అంశంలో ఇంటర్వ్యూన్ కావడం చాలా ఈజీ అవుతది. బట్ అందరి మదిలో ఉన్నటువంటి ప్రశ్నే నా మదిలో కూడా ఉంది. ఏంటిదంటే మరి నిజంగానే రేవంత్ రెడ్డి బడే బాయ్ అని చెప్పుకునే ప్రధానమంత్రి, ఆయన ప్రభుత్వం, ఆయనకి ప్రతినిధిగా ఆ ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉన్న గవర్నర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఇరుకున పెట్టేలా, ఇబ్బంది పడేలా ఒక నివేదికను గాని, ఎంక్వైరీని గాని, ఆయన ఇంటర్వెన్షన్‌ని కానీ అడుగుతారా? అడగరా? అనేదే ఇప్పుడు అందరి లోపల ఉన్న ప్రశ్న. దీనికి సమాధానం కాలమే చెప్తుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. థాంక్ యూ సో మచ్.